చాలా రసవత్తరమైన ఆసక్తికరమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. వీరికి నిజానికి పరిచయం అవసరం లేదు. ఆవిడ పేరులోనే ఆవిడ ఏమిటో అర్థమైపోతుంది. గంగా ప్రవాహం లాంటి వాగ్ధాట్ ఉంది, అది వారసత్వంగా సంభవించింది. ఆ తర్వాత భవానీ మాతకు ఉండవలసినంత ధైర్యం కూడా పెట్టుకున్న ఆవిడే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా 34 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరో తెలుసు కదా, గంగా భవానీ గారు. పూర్వం ఆవిడ క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవుల్ని చూశారు. అలాగే ఏ పదవిలో ఉన్నా లేకపోయినా కూడా కాంగ్రెస్కి వెన్నుదన్నుగా నిలబడి అందరినీ ఢీకొంటూ దడదడలాడిస్తూ ముందుకు సాగారు. గంగా భవానీ గారు నమస్కారం అండి. నమస్కారం. ఐపీఎల్కి స్వాగతం. థ్యాంక్ యూ అమ్మా. మొట్టమొదటి మీ ఫోటోలు చూస్తున్నాం. పొలిటీషియన్ ఇంటికి వచ్చినట్టు లేదు, నిజంగా చూసారంటే ఒక ఫిల్మ్ యాక్టర్ ఇంటికి వచ్చినట్టు అంత అందంగా ఉన్నారు మీరు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఎండలో తిరిగి ఎక్కడ మీకు అంటే ఎండకు సంబంధించిన విపరిణామాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏమీ తాకుండా హాయిగా కొన్ని అలాగా పొలాల్లో తీసుకున్న ఫోటోలు కానీ అవి చూస్తున్నాం. ఆ ఫోటో వెనకాల ఒక కథ ఉంది. 2009 ఎలక్షన్ క్యాంపెయిన్ లో రాజశేఖర రెడ్డి గారు వెస్ట్ గోదావరికి వచ్చారు. మార్నింగ్ 7 నుంచి ఆ ఫోటో 5:30కి తీసుకున్నాను. అంత దాకా మండు టెండలో 42 degreesలో మేము తిరిగాం ఎలక్షన్ క్యాంపెయిన్ స్పీచ్లు. అది నా ఫామ్ అన్నమాట. అక్కడికి వెళ్ళి నేను కోత కోసి వరి కోసి వాళ్ళతో పాటు కోసాను. కోసి నాకు చాలా ఇష్టం ల్యాండ్స్ ఫామ్స్ అంటే. నా పంట పొలంలో వరిని ప్రాణంగా ఇట్లా హత్తుకున్నాను. అంటే ఎంతో టైర్డ్ అయ్యి ఎండలో తిరిగి నా ఫోటో అది. ఆ ఎండకే అలా ఉన్నారు. మరి 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీతో, 34 అంతకుముందు తెలుగుదేశం పార్టీతో మొదలు పెట్టారు. 82లో నేను ఇంట్లో ఉంటేనే నాకు తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ ఆసిఫ్ నగర్ ఇచ్చారు. ఎందుకంటే మా ఫాదర్ ఇన్లా సోషలిస్ట్ నాయకుడు. తెలుగుదేశం ఫస్ట్ అంతా సోషలిస్ట్లే దాంట్లో. చైతన్య గారు, సత్యనారాయణ గారు, ఉపేంద్ర గారు అంతా సోషలిస్టులే ఉండేవారు. మా చుండి జగన్నాథం గారు మా మామగారు, ఆయన పెద్ద సోషలిస్ట్ నాయకుడు. 1952లో నేను పుట్టకముందే నల్గొండ నుంచి ఎంపీ కాంటెస్ట్ చేశారు. రావినారాయణ రెడ్డి గారు సిపిఐ నుంచి, కాంగ్రెస్ నుంచి. అప్పుడు నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి రావినారాయణ రెడ్డి గారికి 1952లో. అప్పుడు మా మామగారు ఆయన మీద సోషలిస్ట్ పార్టీ నుంచి, అంటే జయప్రకాష్ నారాయణ ఉండేది కదా, కాంగ్రెస్ స్ప్లిట్ అయినాక సోషలిస్ట్ పార్టీగా వచ్చింది. దానికి జయప్రకాష్ నారాయణ గారు ఆల్ ఇండియాలో లీడరు. ఏపీకి మొత్తం మా మామగారు చుండి జగన్నాథం గారు. సో ఆయనకి ఇస్తా అంటే సీటు, ఆయన ఓల్డ్ ఏజ్ వల్ల నేను చేయనంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు అంత యంగ్ పిల్లలకి చదువుకున్న వాళ్ళకి, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో నాకు ఇచ్చారు. అంతదాకా నేను ఓటు కూడా వెళ్ళి ఇంటికి కారు పంపించి సీట్ ఇచ్చారు. నారాయణరావు అని ఉండేవారు ఆయన. నారాయణరావు గౌడ్ అని సిటీలో ఎమ్మెల్యే ఇచ్చారు. ఈవేళ గెలిచారు, మొన్నాడే చనిపోయారు. నారాయణరావు గౌడ్ అని 83లో. ఆయన మా మామగారు శిష్యుడు. మీరు నిలబడపోతే మీ కోడలు ఇంత చదువుకుంది కదా, ఆమెకి ఇవ్వచ్చు కదా అని అట్లా ఎంట్రన్స్ అట్లా అయింది. అలా అప్పుడు అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు, ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంటుంది? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఏదో టికెట్ ఇచ్చారు, సరే పోటీ చేసి చూద్దాం అనుకున్నారా? ఇచ్చారు. కొత్త పార్టీ కొన్ని ఎన్టీ రామారావు గారితో మాట్లాడాను. ఆయన ఏదో ప్రామిస్ చెప్తుంటే నేను ఒకటే అడిగా, మరి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, మీరు వస్తే మహిళలకి ఏం చేస్తారంటే నేను ఆస్తిలో సమాన హక్కు ఇస్తాన్నారు. నాకు చాలా నచ్చింది. ఆ ఒక్క మాటకే నేను ఆ పార్టీలో వర్క్ చేశాను. నాకు టికెటే ఇచ్చేసారు. నాకు అప్పుడు దాకా ఓటు కూడా వేయలేదు. నేను ఐఎమ్ జస్ట్ 24 years. 24 yearsకి యూ బికేమ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆసిఫ్ నగర్ నుంచి. చాలా తక్కువ మార్జిన్లో ఓడిపోయాను. కానీ వెంటనే ఆయన నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ క్యాబినెట్ ర్యాంక్ చైర్పర్సన్ ఇచ్చారు. సో అక్కడి నుంచి మొదలైన ప్రయాణం. ఆ తర్వాత అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ తర్వాత మీరు ఒక మహిళ దేశం కోసం ఇలాగా చనిపోయిందని ఇన్స్పైర్ అయిపోయి, చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఆమె లాస్ట్ మాట అంటుంది, నా తుది రక్తబొట్టు కూడా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతుంది అనే మాటకి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. చాలా అంటే చాలా అయిపోయి నేను నో రీజన్ రూలింగ్ పార్టీని పదవి వదిలి కాంగ్రెస్లో చేరిపోయా. అందరు అన్నారు ఏంటి ఇంత అమాయకురాలు అన్నారు. నాకు అట్లా ఎమోషన్స్, నేను ఏదన్నా అనుకుంటే ధర్మంకి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లా ధర్మ మార్గాన నడిపిన ఫాదరు, నేను పుట్టినిల్లు మెట్టినిల్లు ఫ్రీడమ్ ఫైటర్ మా చుండి జగన్నాథం గారు కూడా తామ్రపత్ర గ్రహీత. ఆయన భగత్ సింగ్ కేసులో ఈయనకి కూడా అండమాన్ జైలు పడింది. ఫ్రీడమ్ రాకపోతే మా మామగారిని కూడా హ్యాంగ్ చేసేవారు బ్రిటిష్ వాళ్ళు. అట్లాంటి హెరిటేజ్ ఉన్న ఫ్యామిలీ. సర్వోదయ దాంట్లో భూదాన కమిటీలో మా మామగారు మెంబరు. మాకున్న ల్యాండ్స్ కూడా మేము భూదానానికి ఇచ్చాం 30 ఎకరాలు. మా మామగారు కూడా అందరినీ చదివించడం, ఇదే సేవ చేసేవారు కుష్టి వ్యాధులకి. మా నాన్నగారేమో భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, స్వామి వివేకానంద ఈ బుక్స్ వచ్చేయించి జ్ఞాన యజ్ఞం చేసేవారు.
అంటే మాకు అంత లావిష్ వేల కోట్ల డబ్బులు లేకపోయినా ఉన్న దాంట్లో దీనికోసం ఎక్కువ విద్యకు ఎక్కువ పెట్టేవారు, జ్ఞాన యజ్ఞానికి. కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి మా మామగారు శివరాంపల్లిలో అప్పట్లో ఇంట్లో మరి మీరందరూ ఆశ్చర్యపోయేవారా? మా అత్తగారిని, మేము చిన్నోళ్ళం కదా, మా అత్తగారు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా అలాంటి మాట. మా అమ్మ మా మదర్ కూడా ఏం చేయలేరు కదా. ఈయన బుక్స్ వచ్చేసి మా ఇంటి నిండా బుక్సే ఉండేవి. ఏంటంటే ఇలా చేసేస్తున్నారంటే ఇది ఏంటనుకున్నావు, ఇదే సంపద. సంపద అంటే డస్టింగ్ చేయలేక మేము బాగా ఇల్లు నిండా పుస్తకాలు ఎక్కడ చూసినా. సండే నాకు చాలా గుర్తు, హ్యాబిట్స్లో ఫుట్పాత్ మీద బుక్స్ అమ్ముతుంటారు కదా, ఏన్షియంట్ పుస్తకాలు అవన్నీ కొనేవారు. అబ్బా ఎంత మంచి బుక్, ఎంత మంచి బుక్. నేను ఎప్పుడు నవలు చదవలేదండి. నాన్నగారు నాకు ఆఫీస్కి వెళ్తా బయటకు వెళ్తా ఒక పుస్తకం ఇచ్చేవారు, సాయంత్రం వచ్చాక దీంట్లో నాకు చెప్పాలి అని. గ్రేట్ ఆటోగ్రాఫ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్, అబ్రహం లింకన్, అవి ఇట్లాంటివన్నీ గ్రేట్. రూట్స్ అని ఒక బుక్ చాలా బాగుంటుంది అది. ఇట్లాంటివన్నీ అలా ఆటోబయోగ్రఫీస్ చాలా చదివారు. నెంబర్ ఆఫ్ ఇదేని కాదు, మహమ్మద్ ప్రవక్తది కానీ, జీసస్ కానీ, ఈ సెక్యులర్, మళ్ళా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఒకటి కాదండి. అవును, బ్రాహ్మణ్ మా హస్బెండ్. నాట్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. మా హస్బెండ్ మా అత్తగారి కడుపుతోటి ఉంటే మా నాయనమ్మ సూడుదలు తీసుకెళ్ళింది. మా హస్బెండ్ నాకన్నా 6 years పెద్ద. సూడుదలు తీసుకెళ్ళింది అంటే వీళ్ళిద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఫ్రెండ్స్. మా మామగారు నా ఫాదర్. మనకి పిల్లలు పుడితే మనం చేయాలి, క్యాస్ట్ క్రీడ్ ఉండకూడదని చేశారు. పెద్దలు చేసిన పెళ్లి కానీ మేమేం లవ్ చేసి చేసుకున్న పెళ్లి కానీ చెప్తున్నా. చేస్తే గీస్తే ఆయన చేయాలి కానీ నేను చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే నాకు అస్సలు అన్నాము. మా అబ్బాయికి కూడా అదే వచ్చినట్టుంది. నేను కూడా ఎప్పుడు 10th అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ 69లో నేను 6th class. సో నేను ఆంధ్రాకి వెళ్తే వాళ్ళు టీసీ లేదని చేర్చుకోకపోతే మెట్రికులేషన్ చేసా. 14 yearsకి నేను మెట్రిక్ పాస్ అయిపోయాను. చదువు పిచ్చి నాకు. చదువు అంటే చాలా పిచ్చి. బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇష్టం. మంచి యూనివర్సిటీలో చదవాలి. అది అప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే ఈ రోజు కూడా డిగ్రీకి అదే బ్రాండ్ అండి, అటానమస్. అప్పుడు ఎంట్రన్స్ ఉండేది, ఎంట్రన్స్లో తెచ్చుకున్నా. ఏదే కాలేజ్ అంటే ఆ కాలేజ్ చదవాలి. అఫ్ కోర్స్ ఉస్మానియా యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అది కూడా టాప్ 10లోనే ఉంటుంది ఇండియాలో. అందులో చదివి నా కెపాసిటీకి అప్పుడు అలాగా. నా కొడుకు ముందడు వేసేసి ఇంకా కేంబ్రిడ్జ్, లండన్ బిజినెస్ స్కూల్, బిట్స్ ఇంకా అన్ని ఆడు. మీ అబ్బాయి గురించి మాట్లాడినప్పుడు ఫోన్లో మాట్లాడినా ఎన్నిసార్లు మాట్లాడినా నాకు కనిపించకపోయినా మీరు 1000 watts బల్బ్ లాగా వెళ్ళిపోతారే అబ్బా. పుత్రోత్సాహం అదే తెలుస్తుంది, అంత మురిపంగా పెంచుకున్నారు. అఫ్ కోర్స్ మీ అబ్బాయి గురించి మాట్లాడదాం. సోనియా గాంధీ గారు కూడా అలాగే చేశారు. ఒకసారి నాకు టికెట్ ఏం రాకపోతే మేడం దగ్గరికి వెళ్ళా. ఐ బికేమ్ ఆర్పన్, ఐ లాస్ట్ మై బ్రదర్ అన్న. ఆమె ఏదో చూస్తుంది, ఇలా అన్నపోతే నాకెందుకు చెప్తుంది అనుకున్నా. కానీ ఐ వాట్ వన్ హైలీ రికమెండెడ్ లెటర్ మేడం, ఇఫ్ యూ సీ దట్ లెటర్ యూ జస్ట్ కాంట్ డినై అన్న. ఆమె ఒక్క నిమిషం ఇట్లా కోపంగా చూస్తారు. ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ చేసే హైలీ రికమెండెడ్ లెటర్ అంటే ఇది చూపించా. ఆమె ఎంత నవ్వుకుని దాని మీద ఏమో రాశారు, నాకు తెలీదు. కేశవరావు గారికి వచ్చింది. దాంట్లో షీజ్ హైలీ రికమెండెడ్ పై రాజీవ్చి అని దిగ్విజయ్ సింగ్ పంపించారంట.